టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఇంట నెలకొన్న రచ్చ వీధికెక్కిన సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులు మనోజు, మోహన్ బాబు పరస్పర ఆరోపణలు చేసుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం, తర్వాత శంషాబాద్లోని జల్పల్లి వద్ద ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద 3 రోజుల కిందట జరిగిన రచ్చలో మోహన్ బాబు మీడియా రిపోర్టర్పై దాడి చేయడం, ఆ తర్వాత ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ కావడం, కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, తర్వాత నిన్నే మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేస్తూ మీడియాకు సారీ చెప్పడం, తాజాగా మరో లెటర్ ట్విట్టర్లో ఈరోజు ఉదయం ట్విట్టర్లో ఒక లెటర్ రిలీజ్ చేస్తూ మోహన్ బాబు మీడియాకు క్షమాపణలు కూడా తెలిపాడు. అయితే తాజాగా మంచు మనోజ్కి సంబంధించిన వీడియో లీక్ అయింది, సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఈ వీడియో. అయితే 3 రోజుల కిందట మోహన్ బాబు ఇంటి వద్ద రాత్రి జరిగిన గొడవలో ఏదైతే ఉందో, అంటే అదే సమయంలో మోహన్ బాబు మీడియా రిపోర్టర్పై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో జరిగిన గొడవలో సంబంధించిన ఒక చిన్న వీడియో ఒకటి మంచు మనోజ్కి సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. అయితే ఈ వీడియోని ఎవరు రిలీజ్ చేశారు అనేది ఇప్పటివరకు తెలియలేదు. కానీ ఈ వీడియోలో మనోజు ఒక వ్యక్తిని అంటున్నాడు, అంటే ఎవరైతే ఒక వ్యక్తి వచ్చి సముదాయించే ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ వ్యక్తిని నువ్వెవర్రా అన్నయ్య, నీతో మాకేం సంబంధం, మా ఇంటికి ఎందుకు వచ్చావు, నీ పెత్తనం ఏంది అంటూ మనోజు అతన్ని దబాయిస్తున్నట్లుగా మాట్లాడడం, అంటే మధ్యమత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది మనోజ్. అదే సమయంలో మోహన్ బాబు కూడా మనోజ్ వెనకే ఉన్నాడు. మోహన్ బాబు మనోజ్ను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అంటే సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు మోహన్ బాబు. ఆ సమయంలోనే ఆ వ్యక్తి కూడా అడుగుతున్నాడు, నేను మీకు అన్నయ్య లాంటి వ్యక్తి అని, కానీ నువ్వెవర్రా అన్నయ్య అంటూ మంచి మనోజ్ అతన్ని వారిస్తూ, అంటే అతన్ని ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడు మనోజు. మోహన్ బాబు వెనుకే ఉండి మనోజ్ను సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే 4 రోజుల కిందట మోహన్ బాబు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక ఆడియో సందేశం. అందులో చెప్పారు, మనోజ్ నువ్వు అతిగా తాగుతున్నావు, నీకు గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నావు, నువ్వు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు, నువ్వు మద్యమానికి బానిస అయ్యావు, నువ్వు ప్రతిరోజు తాగి వస్తున్నావు, చూడలేకపోతున్నావు అని చెప్పాడు. దానికి సంబంధించి ఈ వీడియో రిలీజ్ చేసినట్లుగా, అంటే కావాలని ఈ వీడియోను, అంటే మనోజ్ ప్రవర్తనకు సంబంధించి బయట జనాలకు తెలియాలని, మీడియాకు తెలియాలని చెప్పి ఈ వీడియో రిలీజ్ చేశారని ఒక నెటిజన్ల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మనోజ్ బిహేవియర్ ఎలా ఉందని చెప్పి చూపించడానికి ఈ వీడియో రిలీజ్ చేశారు. కానీ మొత్తానికైతే ఆ వీడియోలో అయితే మోహన్ బాబు 3 రోజుల కిందట మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన రచ్చలో మోహన్ బాబు సీరియస్గా కనిపించారు, మీడియా రిపోర్టర్పై దాడి చేశారు. కానీ అదే సమయంలో ఈ ఘటన కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మనోజు చెప్తున్నాడు, నువ్వెవడరా అని చెప్పి ఒక వ్యక్తితో అంటున్నాడు, నువ్వెవడు అన్నయ్య, మా కుటుంబంతో నీకే సంబంధం, నువ్వెవడు చెప్పడానికని. అదే సమయంలో మోహన్ బాబు వెనక నుంచి మనోజ్ను వారిస్తున్నాడు, పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో మోహన్ బాబు కూడా ఆ వీడియోలో ఒక మోహన్ బాబు వాయిస్ కూడా వినిపిస్తుంది, అందరినీ ఆపేయండి అక్కడ అని, ప్రశ్న ఆపేయమని చెప్తున్నట్లుగా తెలుస్తుంది, ఎవరిని రానియకుండా ఆపేయండి అని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మంచు మనోజ్ ఏమో రానియండి అందరినీ అని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. అదే సమయంలో వ్యక్తి అక్కడికి వచ్చి సముదాయించే ప్రయత్నం చేస్తుంటే ఆ వ్యక్తిని మనోజ్ బెదిరించే దూరంలో నువ్వెవడు మాకు అన్నయ్య, నువ్వెవడు నువ్వు కాదని చెప్పి మనోజ్ బెదిరిస్తున్నటువంటి ఆ వీడియోలో కనిపిస్తుంది మనోజ్ బెదిరింపు కూడా. అయితే శుక్రవారం ఉదయం ఈ వీడియో రిలీజ్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోని ఎవరు రిలీజ్ చేశారనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీనిపై మంచు మనోజ్ ఎలాంటి క్లారిటీ ఉన్నారో వేచి చూడాలి.